స్టాక్ చేసుకుంటే రెండోసారి నేను ఇవ్వలేను, టైం లేదు. ఇప్పుడు ఒకటండి, రిపబ్లికన్ పార్టీ అని అదిలో వాళ్ళు ఎవరు ఉన్నారు, ఆయన పార్టీకి ఏపీ స్టేట్ అధ్యక్షుడు బోరగడ్డ అనిల్. ఇతను ఈ రోజుకి కూడా పార్టీ నుంచి క్విట్ అవ్వలేదు. కానీ అతను కొన్నది ఏంటంటే వైఎస్ఆర్సీపీ సింపథైజర్. ఇప్పుడు కొన్ని పార్టీలు ఉంటాయి చూడండి, ఏదో పార్టీతో అఫిలియేట్ అయినట్టు ఇండైరెక్ట్గా అక్కడ వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేసినందుకు 24 దాకా ఉన్న టర్మ్కి ఆయన కృతజ్ఞుడిగా ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా రిపబ్లికన్ పార్టీ నెత్తికి పెట్టిందేమో నాకు డౌట్గా ఉంది. మీరు కూడా ఇప్పుడు ప్యానల్లో ఉన్న మిత్రులు కూడా చెక్ చేసుకుంటే రిపబ్లికన్ పార్టీలో ఈ రోజుకి కూడా అతను క్విట్ కాలేదు. ఈ స్టిల్ హ్యాపెన్ టు బి ద మెంబర్ ఆఫ్ ఇట్. సో వైసీపీ కూడా నాకు తెలిసి బట్ ఆయనే ప్రకటించాడు రిజైన్ చేశానని చెప్పి. అబద్ధం అండి. ఎప్పుడు మీరు ఆన్లైన్ చెక్ చేసుకోండి. మీరు రేపు ఆయన ప్రకటించాడు, ఆయన స్వయంగా ప్రకటించాడు. ఎవరు అతులే వాళ్ళ గూగుల్లో ఒకసారి చెక్ చేసుకో. చిన్నపరెడ్డి అక్కడ శాఖండి బాబు గారు, మీకు కూడా చెప్తాను, వంశీ కూడా చెప్తాను. ఇప్పుడు ఒక్కసారి మీరు కనుక చెక్ చేసుకుంటే అతను చాలా క్లియర్గా ఏమని బోరగడ్డ అనిల్ ఈజ్ హ్యాపెన్ టు బి ఇన్ రిపబ్లికన్ పార్టీ స్టిల్ కంటిన్యూయింగ్, హి హస్ నాట్ క్విట్టెడ్ అనే చూసుకుంటున్నాడు గూగుల్లో. రెండోది బట్ ఆయన ప్రకటించాడు స్వయంగా, నేను రిజైన్ చేశాను. ఇప్పుడు ఆయన 100 చెప్తున్నాడు, ఈ రోజు దాకా ఆయన చెప్పిన నిజాలా? ఒకటి చెప్తాను, వైసీపీ నేత బోరగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు టీడీపీ గుండాలు నిప్పు పెట్టారు. వైసీపీ నేత అంట క్యాంప్ ఆఫీస్ కు టీడీపీ గుండాలు నిప్పు పెట్టారు. వర్మ గారు చిన్నపరెడ్డి గారికి ఇప్పుడు వైసీపీ నేత అని చెబుతున్నారు. ఒక్క నిమిషం సార్ వంశీ గారు, 11-12-25 పెట్టండి ఆ ఫోన్లు. వాళ్ళు సాక్షి టీవీలో చెప్తా ఉన్నారుగా వైసీపీ నేత బోరగడ్డ అనిల్ అని. న్యూస్ గా కూడా చెప్పొద్దా? ఇప్పుడు 11-12-25 సాక్షి పేపర్ నోటిఫికేషన్. మరి వైసీపీ నేత బాబు చిన్నపరెడ్డి ఆగయ్యా బాబు 11-12-2025లో చాలా క్లియర్ గా సాక్షిలోనే వేశారు ఏమని, వీఆర్ నథింగ్ టు డూ విత్ బోరగడ్డ అనిల్ అని. రెండోది ఏంటండి, ఎప్పుడు వేశారు? 11-12-25. అంటే అత్యంత అవసరం తీరికిపోయినాక అనమాట. తీరకముందు ఇది. ఇప్పుడు మీరు కూడా చూడండి, ఆ మాటకు వస్తే వంశీ గారు గతంలో బీజేపీతో పొత్తులు ఉండేవారు, అవసరం ధర్మోపదేశం చేశారు కదా. పార్టీలు అలాగే ఉంటాయి సార్, పార్టీలకి మనకైతే అనిల్ మాటలన్నీ తప్పే, నేను ఒప్పుకుంటున్నా. కానీ అతను పార్టీ అఫిలియేషన్ ఈజ్ హ్యాపెన్ టు బి ద వర్కింగ్ ప్రెసిడెంట్ ఫర్ రిపబ్లికన్ పార్టీ రామ్నాథ్ అతులేవాల్ గారి పార్టీకి. రెండోది ఇవాళ మీరు వైఎస్ఆర్సీపీ సస్పెండ్ చేసుకుంటుందో గంగలో దూకుతుందో దాని దగ్గర వాళ్ళు కూడా చాలా క్లారిటీగా 25వ సంవత్సరంలో 11వ నెల 12వ తారీఖున 12వ నెల 11వ తారీఖు నాడు వీఆర్ నథింగ్ డూ విత్ జెంటల్మెన్ అన్నారు. సింపథైజర్ అని అయిపోయిన తర్వాత డిజోన్ చేసుకున్నారు. సేమ్ అండి, మన గతంలో చూడండి, మీరు కూటమిలో ఉండేవారు, మరి ధర్మపోట దీక్షలు చేసినప్పుడు డిజైన్ చేసుకోలేదు బీజేపీని. అలాగే ఉంటాయి రాజకీయ పార్టీలకు ఏం స్టాండ్ ఉంటాయి. ఇవాళ మీరు అందరూ చాలా చక్కగా ఉన్నారు ప్లాట్ఫామ్ మీద, కలకలలాడుతున్నారు. వాళ్ళు అప్పుడు మాట్లాడేది కష్టంగానే ఉంటాయి కదా, అన్ని మర్చిపోతే ఎట్లా? ఇవాళ పార్టీలు ఎలా ఉంటాయంటే మర్చిపోతే ఎలాగండి. కేఎస్ ప్రసాద్ గారు మీరు ఫస్ట్ మాట్లాడినప్పుడు చాలా ప్రసాద్ గారు అతను ఏం మాట్లాడాడు, ఎవరిని ఎలా దూషించాడు అనేది దూషించినవి, ఎవరి పార్టీకి ఏం చేశాడు, ఏం చదువుకున్నాడు మాట్లాడలేదు. ఏం మాట్లాడాడు, ఏం వాగాడు, ఉన్నప్పుడు ఎందుకు ఎందుకు ఎంకరేజ్ చేసింది, తిరిగి ఎందుకు వాళ్ళ పార్టీ ఆఫీస్ తిప్పించుకుంది, ఆయన ఉంటుంది ఇలాంటి వ్యక్తికి. స్టూడియోలో కూడా ఉన్న అడ్వాంటేజ్ ఉంటుంది. నేను క్లియర్ గా చెప్తున్నాను, అతను పవన్ కళ్యాణ్ గారి పిల్లల పట్ల మాడింది కానీ కుటుంబ స్త్రీల విషయంలో మాడింది తీవ్ర ఆక్షేపణీయం. అతన్ని ఎవ్వడూ సపోర్ట్ చేయలేదు. ఈవెన్ వైఎస్ఆర్సీపీలో ఉన్న కారుమూరి వెంకటరెడ్డి లాంటి అతను కూడా ఈ హిమ్సెల్ఫ్ డిజోన్ ఇన్ సో మెనీ ప్లాట్ఫామ్స్ ఇక్కడే. కానీ అతను ఇవాళ అతని మీద మాడుతున్న దానికి, లేకపోతే నా మీద రీసెంట్గా కొన్ని వీడియోలు చేశాడు అతను. నేను అంటుంది ఒకటే విషయం చెప్తాను, అతని వ్యక్తిగతం, నా వరకు ఎంతవరకు ఉంటుందో ఎవరి వరకు ఎలా తీసుకుంటారో అన్నది దట్ ఇస్ నాట్ మై బిజినెస్. రెండో విషయం ఏంటంటే ఇవాళ సమాజంకి ఒక డెకరం ఉంది, అతను ఆ డెకరమ్ని మిస్ చేసినప్పుడు ఇవాళ వంశీ కూడా అదే చెప్పాడు కదా, వెన్ పార్టీ ఇట్ సెల్ఫ్ ఇస్ డిజోన్డ్, బయట కూర్చోబెట్టారు అన్నప్పుడు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆన్సర్. మూడో విషయం ఏంటంటే హెన్స్ ఫోర్త్ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉన్నప్పుడు, మన పవన్ కళ్యాణ్ గారు ఏదో చట్టాలు ఇవన్నీ చెప్తున్నారు కదా, ఇలాంటివి చూడండి. వ్యక్తిగత దోషాలు ఎక్కడైతే ఉంటాయో స్పెషల్ డిస్క్రిప్షన్ టు ద రెస్పెక్టివ్ పోలీస్కి ఇవ్వండి. ఎవడు పడతారు ఎలా పడతారు అలా మాట్లాడకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారిని గతంలో ఉన్నప్పుడు నాకు తెలిసి వంశీ గారు మీరు కాదు, గన్నవరం ఎమ్మెల్యే గారు, ఆయన్ని మీ పార్టీ సస్పెండ్ చేయలే, పార్టీలో పక్కన చాప తిండి వేసుకుని వేరే కూర్చున్నాడు. అతను పేలిన అసందర్భ పేలాపన గౌరవ చంద్రబాబు గారి గురించి, ఫ్యామిలీ గురించి ఎవరిని ఓన్ చేయాలి అక్కడ? అంటే ఫ్లోర్లో గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి అలా మాట్లాడడం తప్పు అన్నవి ఆయన మాట్లాడడం లేదన్నది నేనైతే చేయలేనేమేను.
కానీ వెన్ పార్టీస్ డెకరమ్స్ ఎప్పుడైతే ఆ రిథమ్ మిస్ అవుతుందో ఇవాళ నేను అందరినీ అభ్యర్థిస్తుంది అదే. ఎవరికెవరు అతిథులు కాకుండా ఎవరి మట్టుగా అడ్వాంటేజెస్ తీసుకుని సోషల్ మీడియాలో ఇవాళ చూడండి ఆయన ఎవరో ఉంటారు కండువా వైసీపీ తీసుకుని ఆయన మాటలన్నీ చూడండి, లాంగ్వేజ్ చూడండి. ఫస్ట్ ఒక స్త్రీని సంబోధిస్తున్న ముంజులు ఇలాంటివన్నీ మాడుతున్నవి మీరు వినండి ఒకసారి. ఇవి ఎంత అక్షరాపరంగా ఉన్నాయంటే కిరణ్ గారి మీరు యాక్షన్ తీసుకున్నారు, వీఆర్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. బట్ తదనంతర పరిణామాల్లో జరుగుతున్నవి ఎక్కడైనా ఈ రోజుకైనా ఫ్లో ఆగిందా సర్టన్ పీపుల్? ఇది కాదు కదా మనకు కావాల్సింది. సమాజ డెకరం అక్కడే కదా మిస్ అవుతుందని మనం అందరూ బాధపడుతుంది. ప్రసాద్ గారు ఒక్కడి పనిష్మెంట్ సొల్యూషన్ కాదు కదా సార్. దాని మీద తీవ్రంగా మీరైనా ఎవరైనా మాట్లాడకుండా ఉండడానికి ఏ విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నదే అప్పుడే భయం వస్తుంది కదా. వంశీ సింపుల్ గా ఆ భయం అనేది లేనప్పుడు ఏమవుతుంది చెప్పండి. మాట్లాడండి సింపుల్ గా. సార్ ప్రసాద్ గారు బోరుగడ్డ అనిల్ నా గురించి కూడా మాట్లాడాడని అన్నారు. ఏం మాట్లాడారు సార్? మీ గురించి మా దృష్టికి రాలేదు. రామాయణ భారతంలో తిట్టాడా? మిమ్మల్ని కూడా ఏమో తిట్టాడా? మా దృష్టికి అయితే రాలేదు. మరి సీరియస్ గా రాలా? సార్ ఇంత మునుపు నా మీద ఒక 4-5 సార్లు అతను నోరు జారిన ఉదంతాలు ఉన్నాయి. ఏ విషయాలు అండి మాకు ఒకసారి, అంటే ఇప్పుడా లేదంటే ఇప్పుడు రీసెంట్ గాను గతంలో కూడా ఉన్నప్పుడా? అలా కదండి, ఇప్పుడు మాట్లాడాడు రీసెంట్ గానే, గతంలో 4-5 సార్లు మాట్లాడాడు. నాకు తెలుసు ఆ విషయాలు. ఇప్పుడు ఏ విషయం మీద మాట్లాడాడు? మేమైతే వినలా. నేను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నా న్యూస్. సార్ ఇప్పుడు ఆయన నా గురించి మాట్లాడింది అవసరం కాదు, కాదు. ఒక ఆడపిల్లల విషయంలో మాడుతుంది ఏదైతే ఉన్నదో అది చాలా ఆక్షేపణీయం. అది నేను చెప్తున్నాను. ఆక్షేపణీయమే సార్. నా గురించి కూడా పలు సందర్భాల్లో మాట్లాడాడు. ఏ సందర్భాల్లో? ఇప్పుడు అది ఎందుకు సార్? అదేమైనా ఎజెండా టాపిక్ నాది కాదు. అయ్యో లేదు సార్, తెలుసుకుందామని. అసలు ఏం తెలుసుకోవాలి. ఉత్తములు మహానుభావులు